నమస్తే ఇమేజ్ న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. సిరిపురం గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం. తిరుమల శ్రీ వీరేశ్వర స్వామివారి ఆలయం భక్తుల శరణు ఘోషతో మారుమోగిన ఆలయ ప్రాంగణం. ఐపోలవరం మండలంలో మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ వైసీపీ కోటి సంతకాల సేకరణ మరియు రచ్చబండ కార్యక్రమం. మహిళను లైంగిక వేధింపులకు గురి చేస్తున్న జన సైనికుడు. స్థానిక అన్నవరం శ్రీ శారదా విద్యాలయం నందు బాలల దినోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. మన ప్రధానమంత్రి పండిట్ జవహర్లాల్ నెహ్రూ చిత్రపటానికి పూలమాలలతో అంజలి ఘటిస్తూ ఈ కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా నిర్వహించిన ఆటల పోటీలకు బహుమతులను పిల్లలకు అందజేశారు. పిల్లలు పాడిన దేశభక్తి గీతాలు మరియు నృత్యాలతో స్కూల్ ప్రాంగణం అంతా పులకించింది. రేపటి దేశ పురోగతికి నేటి బాలలే అవసరమని నెహ్రూజీ బలంగా నమ్మేవారు. నెహ్రూజీ చెప్పినట్లుగా నేటి బాలలే రేపటి పౌరులని, కావున పిల్లలందరూ మంచి లక్షణాలు అలవర్చుకుని ఉత్తమ విద్యాబుద్ధులతో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని స్కూల్ కరెస్పాండెంట్ శ్రీ కె కృష్ణవర్మ ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ బి శ్రీనివాస్, ఉపాధ్యాయ సిబ్బంది మరియు గ్రామస్తులు పాల్గొన్నారు. श्रीमद् भगवद गीता अधा प्रथमोऽध्यायः अर्जुनं शादेवः धृतराष्ट्रौवाच अस्मत् क्षेत्रे कुरुक्षेत्रे समवेतायोत्सवः संजय उवाच दृष्ट्वा బాలల దినోత్సవాన్ని పురస్కరించుకొని స్థానిక శ్రీ శారదా విద్యాలయం అన్నవరం నందు బాలల దినోత్సవాన్ని అత్యంత అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది. అలాగే ఈ కార్యక్రమంకు ముందుగా అనేక రకాలైనటువంటి క్రీడలని ఏర్పాటు చేయడం జరిగింది. పిల్లలు ఈ క్రీడల్లో పాల్గొన్నటువంటి పిల్లలకు బహుమతులు కూడా ఈరోజు ఇవ్వడం జరిగింది. మరియు ఈ బాలల దినోత్సవం రోజున అనేక సాంస్కృతిక కార్యక్రమాలైనటువంటి ప్రోగ్రామ్స్ నిర్వహించడం జరిగింది. వాటిల్లో ముఖ్యంగా
పిల్లలు భగవద్గీత శ్లోకాలు సుమారుగా 80 శ్లోకాలు పాడడం జరిగింది. మరియు వివిధ రకాలైనటువంటి సాంగ్స్, స్కిట్స్, జానపద గేయాలు, నృత్యాలతో ఎంతో వైభవంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని స్కూల్ నందు నిర్వహించడం జరిగింది. మరియు మన ప్రప్రథమ ప్రధానమంత్రి శ్రీ పండిట్ జవహర్లాల్ నెహ్రూ యొక్క అడుగు జాడల్లో పిల్లలందరూ నడవాలని, మరియు ఆయన వేసిన బాటల్లో పిల్లలు నడిచి తమ యొక్క లక్ష్యాలను సాధించి ఉన్నత శిఖరాలకు వెళ్ళాలని చెప్తూ పిల్లలు తమ యొక్క గోల్ని వివేకానంద చెప్పినట్లుగా అరైజ్ అవేక్ స్టాప్ నాట్ అంటిల్ రీచ్ ద గోల్ అనేటటువంటి నినాదంతో పిల్లలందరూ ఉండాలని పిల్లలకి తెలియజేస్తూ పిల్లలు నడిచి తమ యొక్క లక్ష్యాలను సాధించి ఉన్నత శిఖరాలకు వెళ్ళాలని చెప్తూ కరెస్పాండెంట్ కృష్ణవర్మ గారు తన యొక్క శుభాశీస్సులు మరియు శ్రీనివాస్ గారు తన యొక్క శుభాశీస్సులు పిల్లలకు అందజేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో పిల్లలు, పేరెంట్స్ మరియు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కాకినాడ జిల్లా పత్తిపాడు నియోజకవర్గం ఏలేశ్వరం మండలం సిరిపురం గ్రామంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎంపీపీ గొల్లపల్లి నరసింహమూర్తి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీపీ గొల్లపల్లి నరసింహమూర్తి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం రైతులను అన్ని విధాలా ఆదుకుంటుందని, రైతుల కోసం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేసి ధాన్యం కొనుగోలు చేయడం జరిగిందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఏలేశ్వరం నగర పంచాయతీ కౌన్సిలర్ అలమండ చలమయ్య, మండల టీడీపీ అధ్యక్షులు జ్యోతుల పెద్దబాబు, లింగంపర్తి ఏసీఎస్ అధ్యక్షులు పెంటకోట మోహన్ తదితర కూటమి నాయకులు, వ్యవసాయ అధికారి రాజేష్, సిబ్బంది, రైతులు తదితరులు పాల్గొన్నారు. దీనికి పెద్దలు మన ఎంపీపీ గారు, తర్వాత చంద్రబాబు గారు, మోహన్ గారు, తర్వాత ఇంకా పెద్దలు అంటే నేను కొత్తగా రావడం వల్ల వాళ్ళ పేర్లు భావించదు. ఆ స్టేజ్ మీద ఆశీలైన అందరి పెద్దలందరికీ పెద్దలు గౌరవ అలమండ చలమి గారు, జ్యోతుల పెద్దబాబు గారు, పెంటకోట మోహన్ గారు, ఈ గ్రామ సర్పంచ్ గారు, వేదిక మీద ఉన్న పెద్దలు, ఎంపీడీఓ గారు, ఎంఆర్ఓ గారు, సర్పంచులు, ఎంపీటీసీలు, ముఖ్యంగా రైతు సోదరులు, కూడా కమిటీ కూడా నమస్కారాలు. ఈ కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసిన ఏవో గారికి, వారి సిబ్బంది అందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను. మరి ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా ఆ సిబ్బంది ద్వారా రైతులు కానీ, అధికారులు కానీ మరి సాంకేతికపరమైన ఏ కార్యక్రమాలను చేస్తూ రైతు ఎక్కడ కూడా ఇబ్బంది పడకూడదన్న ఆలోచనతోనే ఇన్ని కార్యక్రమాలు చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాం. మరి ప్రభుత్వం రైతు పక్షపాత ప్రభుత్వం, మరి ఎమ్మెల్యే గారు కూడా రైతులంటే పార్టీలు కానీ మరొకటి కానీ వర్గాలు కానీ చూడొద్దని చెప్పి చాలా సందర్భాల్లో మాకు కూడా చెప్పడం జరిగింది. అదే రకంగా మరి ఏవో గారు కానీ వారి సిబ్బంది కానీ పార్టీలు కానీ రైతుల విషయంలో పార్టీలు కానీ ఇంకోటి కానీ ఏది చూడొద్దని చెప్పి మరొకసారి మీ అందరికీ కూడా నేను గతంలో కూడా చెప్పడం జరిగింది. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, రైతు అంటే రైతే, రైతుకి పార్టీ మాత్రం పొలం మాత్రం ఏమీ లేవు. ఎన్ని రకాలుగా ప్రభుత్వం సాయం చేసినా నష్టపోతూ మరి ఎన్నో ఒడిదుడుకులు పడుతూ మరి మనందరికీ కూడా మరి కడుపు నిండా భోజనం ఇచ్చేవాడు రైతు కాబట్టి ఆ సూచనలు గౌరవ ఎమ్మెల్యేలు కూడా చేశారని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను. మరి చాలామంది పెద్దలు, వేదిక మీద పెద్దలందరూ మాట్లాడారు. రైతులు ఎక్కడా ఇబ్బంది లేకుండా మరి గత సంవత్సరం పెద్ద సమస్య లేదు కానీ అంతకు ముందు సంవత్సరం కొన్ని సమస్యలు వచ్చి వెళ్ళిన ధాన్యం డబ్బు రాలేదని, మరి గత ప్రభుత్వంలో ఏదైతే పెండింగ్ ఉందో ఆ డబ్బు కూడా మరి ఈ ప్రభుత్వంలో కూడా రిలీజ్ చేసిన సందర్భం కూడా మనం చూసాం. ఏది ఏమైనా ఏవో గారు స్పెషల్ డ్రైవ్గా ఇతరత్ర ఏ కార్యక్రమాలు పెట్టుకోకుండా మీ సిబ్బందితో, అలాగే సొసైటీ నుంచి నామినేట్ అయిన సిబ్బందితో పూర్తి స్థాయి పూర్తి పర్యవేక్షణలో ఒక్క రైతు కూడా ఒక కాటా కూడా నష్టపోలేదు. మరి జిల్లాలోనే ప్రథమ స్థానంలో ఈ కొనుగోలు కేంద్రం ద్వారా రైతులందరికీ కూడా మేలు జరిగింది అని చెప్పి ఆలోచనతో ఈ మండలాన్ని ఆ రకంగా తీసుకెళ్లాలని చెప్పి మరి సూచన చేస్తూ, అలాగే గౌరవ ఎంఆర్ఓ గారు కూడా దీని మీద మిల్లర్స్తో కానీ మీకు ఎక్కువ మీటింగ్స్ అవి జరుగుతూ ఉంటాయి. మిల్లర్స్ని కూడా మీరు మరి రైతులు కొంతమంది చెప్పారు, మిల్లర్స్ని కూడా మీరే సెలెక్ట్ చేసి ఏ మిల్లుకి వెళ్ళాలని కూడా మీరే కొంచెం గుర్తుపెట్టి ఏలేశ్వరం మండలాన్ని ఒక అత్యున్నతమైన రైతు సేవా మండలంగా తీర్చిదిద్దాలని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తూ మరి కార్యక్రమంలో భాగస్వామ్యులకు నమస్కారాలు తెలియజేసుకుంటాం. రంపచోడవరంలో మండల క్లస్టర్ బూత్ లెవెల్ ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించిన ఎమ్మెల్యే మిర్యాల శిరీషాదేవి. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు వంతల రాజేశ్వరి, చిన్నం బాబు రమేష్, నియోజకవర్గం పరిశీలకులు సిహెచ్ శ్రీనివాస్, తెదేపా సీనియర్ నాయకులు, కార్యకర్తలు భారీ ఎత్తున పాల్గొన్నారు.
11 మండలాల నుండి సుమారుగా 999 మంది మండల క్లస్టర్ బూత్ లెవెల్ అభ్యర్థులతో ఎమ్మెల్యే ప్రమాణ స్వీకారం చేయించారు. ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమానికి భారీ ఎత్తున టీడీపీ నాయకులు హాజరయ్యారు. కుడి చేతిని ముందు పవిత్ర లక్ష్యాలకు కట్టుబడి ఉంటూ పార్టీ సభ్యునిగా క్రమశిక్షణతో ప్రజాసేవ వాచ కర్మేణ గలనని ప్రమాణం చేస్తున్నాను. మీరు వాళ్ళని కోఆర్డినేషన్ చేసుకొని గ్రామాల్లో మీటింగ్ పెట్టండి, మండలాల్లో మీటింగ్ పెట్టండి, బూతుల్లో మీటింగ్ పెట్టి రాబోయే స్థానిక ఎన్నికలే మన ధ్యేయంగా మీరు అందరూ పనిచేస్తేనే రేపు పొద్దున్న మంచి జరిగేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు కూడా వైసీపీ వాళ్ళు ఇంకా సిగ్గు లేకుండా బుద్ధి లేకుండా స్థానిక ఎన్నికల కోసం మేము ఇంకా బ్రతికే ఉన్నామని చెప్పి అక్కడక్కడ మీటింగ్లు పెడతా ఉన్నారు, ఫ్లెక్సీలు పెడతా ఉన్నారు. ఆ ఛాన్స్ మనం ఎందుకు ఇవ్వాలి? ఒకటే అనండి, మీ పార్టీ లాగా మేము మనుషులను చెప్పేసి రాజకీయాలు చేయం, ప్రజలకు మంచి చేస్తాం. మేము ఒకసారి మీరు మర్చిపోయారేమో, అలాంటి వాడు ఎన్నికలు తిరగడానికి మీకు బుద్ధి ఉందా లేదా అని ఒక ప్రశ్న వేయండి చాలు. ప్రజలకు కన్విప్పు కలగాలి. ఇంకా మర్చిపోయారేమో అని అనుకుంటా ఉన్నారు వైఎస్ఆర్సీపీ నేతలు. కానీ రాక్షస పాలన ఇంకా జరుగుతూనే ఉంది. ఎందుకంటే ప్రోటోకాల్ ప్రకారం ఎమ్మెల్సీకి పిలవాలి. ప్రతి ప్రభుత్వ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాటు ఎమ్మెల్సీ కూడా ఉండాలి. ఈ రోజు రోడ్లు వేస్తే అక్కడ పలాసనకాల్లో ఎమ్మెల్యే పేరు కింద ఎమ్మెల్సీ పేరు ఉంటుంది. అంత కర్మ నాకెందుకు? డబ్బులు ఇచ్చేది మన కూటమి ప్రభుత్వం, మన చంద్రబాబు నాయుడు గారు. పథకాలు రిలీజ్ చేసేది మనము, రోడ్లు వచ్చాయి మనం, కానీ ప్రోటోకాల్ అతని పేరు. అంత దరిద్రపరిన పరిస్థితి నాకెందుకని నేను పలాసనకాలే వద్దని రిజెక్ట్ చేసేసాను. ఆడి పనులు అయిపోయినాకే నేను పలాసనకం పెడతానని ప్రతి డిపార్ట్మెంట్ వారికి చెప్పాను. ఆ తర్వాతే నేను పలాసనకం పెడతాను. మన ముఖ్యమంత్రి గారు, మన కార్యకర్తలు మనం చేసామని చెప్పుకునేటువంటి అవకాశాన్ని కల్పిస్తా ఉన్నాను. ఈ రోజు మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతా ఉన్నాను. ఈ రోజు పదవులు పొందిన వారు ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు నేను మిమ్మల్ని అందరినీ శుభాకాంక్షలు, కంగ్రాచులేషన్స్ తెలియజేస్తూ, పార్టీ కోసం మహానిషులు కష్టపడితే పార్టీ మనల్ని వదిలిపెట్టదు. ముమ్మడివరం మండలం పల్లెపాలెం శ్రీ పద్మావతి కళ్యాణ మండపంలో ప్రభుత్వ విప్ ముమ్మడివరం శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు, ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖర్ సమక్షంలో మండల స్థాయి, గ్రామ స్థాయి, క్లస్టర్ బూత్ కమిటీ సభ్యుల చేత ప్రమాణ స్వీకారాలు. ప్రభుత్వం అధికారంలోకి రావడం కోసం అనేక హామీలు ఇవ్వడం జరిగిందన్న ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు. ఇచ్చిన హామీల్లో పెంచిన పింఛన్లు, ఉచిత గ్యాస్ సిలిండర్, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, తల్లికి వందనం వంటి హామీలతో పాటు అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్న కూటమి ప్రభుత్వం. ప్రతి వార్డులకి 3 సార్లు వెళ్ళి మనం అనేక హామీలు ఇచ్చాం. ఎన్నికల ముందు పెన్షన్ 3000 ఇస్తామని చెప్పి 5 సంవత్సరాల్లో పెంచాడు. అటువంటిది మనం 1000 రూపాయలు పెంచుతామని చెప్పి ఫస్ట్ రోజు నుంచి కూడా గత 3 నెలల ముందు హామీ ఇచ్చాం. 3 నెలలు కూడా కలిపి మనం 4000 ప్రతిరోజు ఉదయం మరి పొద్దున్న 1వ తారీఖు 10 గంటలకు ఇస్తాం. ముఖ్యమంత్రి గారు కూడా 10 నెల ఏదో కాన్స్టిట్యూన్సీకి వెళ్ళి ఆయన కూడా పెన్షన్ వస్తారు. మరి దాంట్లో మీరు అందరూ కూడా పాల్పంచుకోవాలి మెయిన్ గా. ఎందుకంటే మన ఓనర్షిప్ తీసుకోవాల్సిన బాధ్యత ఉంది. పెన్షన్ ఇచ్చినప్పుడు మన కమిటీలు అందరూ చేస్తున్నాం. ఎంతమందికి మీరు అందరూ పెన్షన్ ఇవ్వాలి, గ్రామ కమిటీలు అందరూ కూడా తప్పనిసరిగా 1వ తారీఖుని మన అధికారులతో పాటు మీరు అందరూ వెళ్ళి పెన్షన్ అందరూ ఇవ్వాలి. అదేవిధంగా తల్లికి వందనం. మరి తల్లికి వందనం సామాన్యమైన విషయం కాదు. మరి మన నియోజకవర్గంలో సుమారు 60 కోట్ల రూపాయలు తల్లికి వందనం ఇచ్చాం. ఎందుకంటే ఎంతమంది పెరిగి ఉంటే అంతమందికి. మరి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో కేవలం కుటుంబానికి ఒకరికి ఇచ్చారు. అటువంటిది మనం ఎంతమంది పెరిగి ఉంటే అంతమందికి ఇచ్చాం. మరి అది కూడా మనం 14 నెలలకి గ్యాస్ సిలిండర్ 10 కుటుంబాలకి ఇవ్వడం జరుగుతుంది. మహిళలందరికీ కూడా జిల్లా వ్యాప్తంగా బస్సు ఉచితంగా ఇస్తాం. అటువంటిది రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు బస్సు కూడా ఉచితంగా ఇచ్చాం. మరి అన్నదాతలకి అన్నదాత సుఖీభావ కింద 20,000 రూపాయలు ఇస్తున్నాం. మొదటి విడతగా 7,000 రూపాయలు మన అన్నదాతలకు కూడా జమ చేశాం. మరి ఇవన్నీ కూడా ప్రజల వద్ద తీసుకెళ్ళాలి. మనం 5 హామీలు ఇచ్చాం. దాంట్లో మేజర్ గా 80% పూర్తి చేశాం. అదే 40 కోట్ల రూపాయలతో మరి సిమెంట్ రోడ్లు వేసుకున్నాం. మరి R&B రోడ్లు శాంక్షన్ తెచ్చుకున్నాం. గత పండగ కల్లా మనం R&B
ఆర్ఎంపీ రోడ్లు ఎక్కడైతే కొంటున్నాయో అన్ని కూడా పూడ్చుకోవడం జరిగింది. మరి ప్రధానంగా మన అయినాపురం, అదేవిధంగా తాజా మండలంలో జీవిరామవరం, మన పోలవరంలో 3 రోడ్లు కూడా ఆర్ఎంపీ రోడ్లు ప్రాజెక్టులో ఉండుకోవడం వల్ల అవి క్యాన్సిల్ అవ్వడం వల్ల అప్పుడు వేసుకోవడం. అవి 3 కూడా మళ్ళీ 2 రోడ్లు మళ్ళీ శాంక్షన్ తెచ్చాం. అవి కూడా తొందరలో వేసుకుంటాం. మరి మన పార్టీ ఆదేశాల ప్రకారం మనం ఇచ్చిన హామీలను నెరవేర్చుకుంటే వెళ్తాం. కాబట్టి మీరందరూ కూడా తప్పనిసరిగా పార్టీ ఏదైతే ఎన్నికల ముందు మీరందరూ చాలా కష్టపడి ఎప్పుడు మన తెలుగుదేశం పార్టీ దగ్గర ఫస్ట్ సారి 29,500 ఓట్లతో నన్ను ఎక్కించారు. మొన్న అయితే 38,000 పైబడి ఓట్లతో ఎక్కించారు. వైఎస్ఆర్సీపీ ఎప్పుడు దగ్గర కేవలం 2,500 అవుతుంది. అంత ప్రతిష్టమైన నియోజకవర్గం మన నియోజకవర్గం తెలుగుదేశం కుటుంబ సభ్యులు ఎప్పుడు కూడా పార్టీకి ఏంటంటే ఆ రోజు పండుగ గారు కానీ బాలయ్య గారు కానీ మన వివేకానంద గారు కానీ ఎంతో మందిని ఈ ముమ్మడి నియోజకవర్గం అత్యధిక మెజార్టీతో లెక్కించిన ఘనత మన నియోజకవర్గ ప్రజలందరికీ ఉంది. అదేవిధంగా మరి అభివృద్ధి మీద దృష్టి పెట్టి మనం పెద్ద ఎత్తున అభివృద్ధి కూడా చేసుకుంటే వెళ్తాం. ఇప్పుడు జరగనున్న అభివృద్ధి మన ముఖ్యమంత్రి గారు కూడా, ఎందుకంటే రాష్ట్రం విడిపోయి చాలా ఇబ్బందులు ఉన్న 2014-19 వరకు గాలిలో పెడితే మరి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చి చిరునామా చేసి రాష్ట్రాన్ని అప్పుల్లో కూడకపోతే మళ్ళీ గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు నిరంతరం 24 అవర్స్ కష్టపడతారు వాళ్ళిద్దరు కూడా. అదేవిధంగా లోకేష్ గారు, ఎందుకంటే మన రాష్ట్రానికి పెట్టుబడులు తేవాలి. మనకి రేపేళ్ళుండా కూడా మరి వైజాగ్ లో సమ్మిట్స్ పెట్టారు. పెద్ద ఎత్తున విదేశం నుంచి ఇన్వెస్టర్లు పిలిచి మరి ఏదైతే గూగుల్ డేటా సెంటర్, అదేవిధంగా అల్యూమినియం ప్లాంట్, మరి స్టీల్ ప్లాంట్, మరి ఒక పక్క పెట్రోలియం సంస్థలు సుమారు 10 లక్షల కోట్ల పెట్టుబడులు మన రాష్ట్రానికి తీసుకొచ్చి మన భావితరాలకి భవిష్యత్తు ఇవ్వాలనే ఉద్దేశంతో ఒక పక్క అమరావతి రాజధాని, ఒక పక్క పోలవరం ప్రాజెక్టు 2 పూర్తి చేసుకుంటూ పెద్ద ఎత్తున ఇండస్ట్రీస్ తీసుకొచ్చి మరి పిల్లలందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు మన 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి హామీ ఇచ్చారు. అన్ని కూడా మరి పెద్ద ఎత్తున చేసుకుంటే అంతా మొన్న డిఎస్సీలో మరి 16,000 మందికి ఉద్యోగ అవకాశాలు ప్రతి సంవత్సరం కూడా డిఎస్సీ చేస్తారని చెప్పి లోకేష్ గారు హామీ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే మన తెలుగుదేశం పార్టీ మరి పేదల నుంచి వచ్చి పుట్టిన పార్టీ, ఒక ఎథిక్స్ ఉన్న పార్టీ. ఎప్పుడు కూడా ఒక పక్క అభివృద్ధి, ఒక పక్క సంక్షేమం 2 బ్యాలెన్స్ చేసుకుంటా వెళ్తేనే రాష్ట్రం అభివృద్ధి అవుతుంది. కాబట్టి ఈ రోజు మనం 11 లక్షల కోట్లు అప్పుడున్న ఈవేళ ఎక్కడ కూడా ఇచ్చిన హామీలన్నీ కూడా పూర్తి చేస్తాం. ఒక అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తాం. మరి ఇంకా పెద్ద ఎత్తున మా పెట్టుబడులు తీసుకొచ్చి మరింత ముందుకు తీసుకెళ్ళడానికి అమరావతి రాజధాని కూడా అద్భుతమైన రాజధాని, మనకి ఆర్థిక వనరులు చేకూరే రాజధానిగా కట్టాలని చెప్పి అహర్నిశలు కృషి చేస్తున్న మన ముఖ్యమంత్రి గారికి మీరందరూ తప్పనితో ఒకసారి ముఖ్యమంత్రి గారికి అభివృద్ధి చేస్తున్నాం. అన్నట్టు 1 నిమిషం కూడా ఖాళీ ఉంటుంది. ఇద్దరు కూడా ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు 1 నిమిషం కూడా ఖాళీ లేకుండా ఈ రాష్ట్ర భవిష్యత్తు గురించి, రాష్ట్ర ప్రజల గురించి, ఈ రాష్ట్రంలో ఉన్న యువత గురించి, మహిళల గురించి పెద్ద ఎత్తున ఆలోచన చేస్తారు. ఎందుకంటే మన పెట్టుబడి మన దగ్గర ఇన్కమ్ సోర్స్ లేదు, అయినా మేధాశక్తితో అన్ని రకాలుగా మనం ముందుకు వెళ్తా ఉంటే, పక్క రాష్ట్రాలతో దీనిగా ముందుకు వెళ్తా ఉంటే ఒక అనుభవమైన నాయకుడు మన ముఖ్యమంత్రి. కాబట్టి మీరందరూ కూడా అర్థం చేసుకోవాలి. మన పార్టీ ఆదేశాలు మరి మన గ్రామ కమిటీ నుంచి మనం ఆ గ్రామంలో ఏదైనా ఏ కార్యక్రమం పెట్టినా మొదటి గ్రామ కమిటీ చేస్తాం. అదేవిధంగా ఈరోజు క్లస్టర్ వ్యవస్థను తీసుకొచ్చాం, మండల వ్యవస్థను తీసుకొచ్చాం. చాలా మందికి స్టేట్ అకామిడేట్ చేసాం. ఇంకా పార్లమెంట్ కమిటీ వేయాలి, స్టేట్ కమిటీలు కూడా వేయాలి. నిత్య కళ్యాణం పచ్చతోరణంగా విరాజిల్లుతున్న మురముల శ్రీ భద్రకాళి సమేత శ్రీ వీరేశ్వర స్వామివారి క్షేత్రపాలకులు శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి ఆలయానికి శుక్రవారం భక్తుడు ఏసీ అందజేశారు. స్థానిక గ్రామానికి చెందిన శ్రీ కంచినాథం సోమేశ్వర శర్మ దంపతులు సుమారు 30,000 విలువ చేసే ఏసీని ఆలయ అంతరాలయం ఏర్పాటు చేశారు. దాతను స్వామివారి శేషవస్త్రం, చిత్రపటం, ప్రసాదం అందజేసి సత్కరించారు. ఈ సందర్భంగా దాతను ఆలయ శ్రీ వీరేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్ శ్రీ దాట్ల రామకృష్ణంరాజు, అసిస్టెంట్ కమిషనర్ వి సత్యనారాయణ, మాజీ చైర్మన్ శ్రీ జంపన భీమరాజు, చెరుకూరి కృష్ణ, రాజంరాజుతో పాటు పలువురు అభినందించారు. ఎప్పుడు మరి పర్వాలేదు, ఆయన డబ్బులు ఇలా చూడండి.
నిత్య కళ్యాణం పచ్చతోరణంగా విరాజిల్లుతున్న మురమల్ల శ్రీ వీరేశ్వర స్వామివారి ఆలయం శుక్రవారం శరణుఘోషతో మారుమ్రోగింది. 41 రోజులు మండల దీక్ష పూర్తి చేసుకుని అయ్యప్ప భక్తులు ఇరుముడి ధరించి శబరికొండకు బయలుదేరారు. తొలుత స్వామివారికి పంచామృత అభిషేకాలు జరిపించుకున్నారు. సుమారు 150 మంది భక్తులతో కొండకు బయలుదేరుతున్నట్లు గురుస్వామి తెలిపారు. అయ్యప్ప భక్తుల రాకతో ఆలయంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. ఏర్పాట్లను ఆలయ చైర్మన్ శ్రీ దాట్ల రామకృష్ణరాజు, అసిస్టెంట్ కమిషనర్ శ్రీ వి సత్యనారాయణ పర్యవేక్షించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఐపోలవరం మండలం కేశనకుర్రు తిలకుప్ప గ్రామాల్లో ఈ రోజు ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోటి సంతకాల సేకరణ మరియు రచ్చబండ కార్యక్రమం మండల కన్వీనర్ పిన్నమరాజు వెంకటపతిరాజు అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ ఎమ్మెల్యే పొన్నాడ వెంకట సతీష్ కుమార్, సిఈసి సభ్యులు పితాని బాలకృష్ణలు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీలు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచ్లు, బూత్ కమిటీ సభ్యులు, వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం చేస్తున్న అరాచకాలు మరి పేదవాడికి శాపంగా మారే. మరి ఈ రచ్చబండ కార్యక్రమానికి అలాగే కోటి సంతకాల కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మన ప్రియతమ నాయకులు మాజీ శాసనసభ్యులు పొన్నాడు వెంకట సతీష్ కుమార్ గారికి, అలాగే రాష్ట్ర నాయకులు పితాని బాలకృష్ణ గారికి, అలాగే మన ఢిల్లీ నారాయణ గారికి, మునుకుమార్ గారికి, ఎంపీపీ గారి జ్యోతి గారికి, సత్యనారాయణ గారికి,
అలాగే వైస్ ఎంపీపీ బాబ్జీరాజు గారికి, వేదిక మీద ఉన్నటువంటి ఎంపీటీసీలకి, వార్డు సభ్యులకి, పెద్దలకి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. మరి ఈరోజు ఈ కార్యక్రమానికి చేసినటువంటి వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరికీ కూడా, అలాగే గ్రామస్తులకి అందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మరి ఈ కార్యక్రమాన్ని ఎక్కడో ఆఫీసుల్లో ఇంటి దగ్గర కాకుండా ఒక గ్రామంలో చేసుకుంటే అది రచ్చబండ కార్యక్రమం అవుతుందని చెప్పేసి ఈ రకంగా మరి చేసుకోవడం, మీరు అందరూ సహకరించడం నాకు చాలా ఆనందకరం. అలాగే ఈ 18 నెలల నుంచి కూడా కూటమి ప్రభుత్వం ఏదైతే వచ్చిందో ఎన్డీఏ ప్రభుత్వాలను చెప్పుకుంటున్న తెలుగుదేశం కానీ, జనసేన కానీ, బీజేపీ కానీ మరి ఎన్నో అనవసర నిర్ణయాలు తీసుకుని పేదవాడికి కూడా ఏది న్యాయం చేయలేని పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు. ఎన్నో హామీలు ఇచ్చారు, ఆ హామీలన్నీ కూడా తొంగలో తొక్కి మరి ఈవేళ అరకొరగా మరి సంక్షేమ పథకాలు ఇవ్వటం, లేదా అమ్మఒడి అని చెప్పేసి ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకి ఇస్తానని చెప్పేసి అది 7,000, 8,000, 9,000 అలాగే వేసి, అలాగే రైతులకి ఈవేళ ఏ రకంగానూ కూడా న్యాయం చేయలేని ప్రభుత్వం ఏదైనా ఉందంటే ఈ రోజున కూటమి ప్రభుత్వం. మరి గొప్పలు చెప్పుకుంటూ 6 ఇవన్నీ కూడా సూపర్ హిట్ అయిపోయిందని చెప్పుకుంటున్న చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, అలాగే ఉన్న కూటమి ప్రభుత్వం కానీ చాలా సిగ్గుసేటుగా అని నాకు అనిపిస్తూ ఉంది. ఎందుకంటే ప్రజలకు న్యాయం చేయలేని అధికారంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం సూపర్ హిట్ అయిపోయిందని చెప్పుకోవటం మనకి చాలా బాధాకరం, రాష్ట్ర ప్రజలు చేసుకున్న దురదృష్టకరం. ఎందుకంటే అత్యాశకు పోయి ఆయన అత్యాశ చూపించాడు జనాలకి, అది నమ్మి ఎప్పుడూ మోసపూరితమైన హామీలు ఇస్తూ చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడూ కూడా ఆయన మోసపూరితంగానే అధికారంలోకి వచ్చినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు. అటువంటి అతన్ని మనం తెలుసుకోకుండానే ఇంకా ఏదో డబలో హామీలు ఇచ్చేసాడు. కాబట్టి వాటికి కొంచెం జనాల పాపం ఏదైనా మానవులు ఏదైనా ఆశపడటం అనేది సహజం. దానికి ఆశపడి ఇవాళ నష్టపోయాం, ప్రతి పేదవాడు నష్టపోయాడు. అది ముఖ్య ఉద్దేశం. అలాగే 17 కాలేజీలు మన జగనన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 17 కాలేజీలు సెంట్రల్ గవర్నమెంట్తో శాంక్షన్ తీసుకుని 17 కాలేజీలు కూడా అన్ని 5 ఓపెనింగ్ చేసుకుని, కొన్నేమో నిర్మాణంలో ఉన్నాయి, కొన్నేమో అన్ని నిర్మాణాల్లో ఉన్నాయి. 5 ఏమో ఓపెనింగ్ అయినాయి. అన్నీ కూడా పేదవాడికి ఉపయోగపడి ఎవరైతే వైద్యానికి చదువుకుంటున్నారో వాళ్ళకి వైద్యం కానీ, చదువుకోవడానికి కానీ సదుపాయాలు ఉన్నటువంటి మెడికల్ కాలేజీలు ఇవాళ పెత్తందారు వ్యవస్థకి ఇచ్చేస్తానని చెప్పేసి మరి ఈ రోజు ఉన్న కూటమి ప్రభుత్వం చేస్తున్న మోసానికి మనం అందరూ కూడా ప్రజలకు వివరించాలని చెప్పేసి ఈ రచ్చబండ కార్యక్రమం వివరణ. అలాగే మీ గ్రామాల్లోకి మన నాయకులు వచ్చారు, కోటి సంతకాలని చెప్పేసి మీ గ్రామాల్లో కొన్ని పాంప్లెట్లు ఇవ్వడం జరిగింది. అలాగే అందరూ కూడా సంతకాలు పెట్టడం జరిగింది. ఇంకా ఏమన్నా మిగిలి ఉంటే కనుక ఇంకా నాయకులు మన వాళ్ళు సంతకాలు పెట్టించి త్వరగా ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటూ, మరి ఈ రోజున ఈ కార్యక్రమం చేసిన మీ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి కాకినాడ జిల్లా పత్తిపాడు నియోజకవర్గం ఏలేశ్వరం మండలం లింగపర్తి గ్రామానికి చెందిన తిరుమల రౌతు దుర్గాప్రసాద్ అనే జన సైనికుడు అదే గ్రామానికి చెందిన చల్లపల్లిలో ఓవకుమారి అనే మహిళను లైంగిక వేధింపులకు గురి చేస్తున్నారని ఆమె ఏలేశ్వరం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. అనంతరం లోవకుమారి మీడియాతో మాట్లాడుతూ నేను గురువారం లింగంపర్తి పంచాయతీ ఆఫీస్ వద్ద ఇళ్ల స్థలాలకు అప్లికేషన్ పెట్టుకోమంటే వెళ్లడం జరిగిందని, అక్కడ దుర్గాప్రసాద్ అనే వ్యక్తి నన్ను చూసి ఏంటి అని ప్రశ్నించగా ఇళ్ల స్థలమునకు అప్లికేషన్ పెట్టుకోవడానికి వచ్చానని చెప్పగా ఆధార్ కార్డు ఇవ్వండి అని అడిగాడు. అంతేకాకుండా నా ఫోన్ నెంబర్ తీసుకో టచ్ లో ఉండు అని చెప్పాడని, తర్వాత మధ్యాహ్నం ఫోన్ చేసి నీకు ఇళ్ల స్థలం రావాలంటే చాలా కష్టం, నేను జనసేన నాయకుడినని నాకు పెద్ద పెద్ద నాయకులు తెలుసు కాబట్టి నీకు ఇళ్ల స్థలం వచ్చేలా చేస్తాను, నువ్వు నా దగ్గర వచ్చి నా కోరికలు తీర్చాలని అసభ్యంగా ఫోన్లో మెసేజ్ పెట్టాడు. అంతేకాకుండా ఇంతకు ముందు కూడా దుర్గాప్రసాద్ నన్ను చాలా సార్లు అసభ్యంగా మాట్లాడి ఏడిపించాడు. దుర్గాప్రసాద్ మాట్లాడిన మాటలు నా దగ్గర ఫోన్లో మాట్లాడిన మాటలన్నీ రికార్డింగ్ ఉన్నాయని, మెసేజ్లు కూడా ఉన్నాయని, ఆ వ్యక్తి నుండి నాకు రక్షణ కల్పించాలని ఆమె మీడియా ముఖంగా కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు ఏనుగు ధర్మరాజు, గరికి నాగు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. మాది లింగంపర్తి గ్రామం అండి. నా పేరు లావకుమారి సార్. నేను 13వ తారీఖు లక్షవారం నాడు స్థలం అప్లై చేసుకోవడానికి వెళ్ళాను సార్. అయితే అక్కడ దుర్గప్రసాద్ అనే వ్యక్తి నా ఫోన్ నంబరు పనిచేసి నంబర్ ఇవ్వండి ఓటీపీ వస్తుందని చెప్పి నంబర్ తీసుకున్నా సార్. ఆ తర్వాత వచ్చి మధ్యాహ్నం నుంచి మెసేజ్ పెట్టడం జరిగిందండి. ఫోన్ చేసి మీది ఆధార్ కరెక్ట్ గా లేదు, మీ తండ్రిది కావాలి, మీ హస్బెండ్ది కావాలంటే నేను చెప్పానండి నాకు హస్బెండ్ లేరండి, డైవర్స్ అయిపోయింది,
మా తండ్రి గారు చనిపోయారు సార్. నేను ఇంటి పేరు మార్చుకోకుండా మా నాన్నగారి ఇంటి పేరు మీదే ఉండిపోయాను అన్నానండి. అయితే నీకు స్థలం రావడం కష్టమమ్మా అన్నారండి. అయితే ఏం చేయాలి సార్ చెప్పండి, చేద్దామో, స్థలం వచ్చేలా చూడండి సార్ అన్నానండి. అంటే సార్ అన్నారండి, ఆ దుర్గప్రసాద్ అన్న వ్యక్తి అన్నాడండి, అవన్నీ నీకు ఎందుకు నేను చూసుకుంటాను, నా పక్కలోకి వస్తే నేను నీకు స్థలం ఇప్పిస్తానని అన్నాడు సార్. అదేంటి సార్ అలా మాట్లాడుతున్నారంటే, అవునమ్మా నీకు ఆధార్ కార్డులు ఏం చూపలో, నేను రాజకీయాల్లో తిరుగుతాను, నేను గవర్నమెంట్ ఎంప్లాయీ అని అన్నాడండి. అయితే నేను అదేంటి సార్ మరి కరెక్ట్ గా ప్రూఫ్లు కరెక్ట్ గా లేదా అని అంటున్నారు, మరి కరెక్ట్ గా కాగితాలు లేకపోతే మీరు ఎలా స్థలం ఇచ్చేస్తారంటే, నేను చూసుకుంటాను, నేను చేస్తాను, నేను రాజకీయంలో తిరుగుతాను అని అన్నాడు సార్. నాకు సరైన న్యాయం కోసం నేను ఇంతవరకు రావాల్సి వచ్చింది సార్. గారికి నా గారు అన్నయ్య గారి దగ్గరికి రావడం జరిగిందండి. నాకు న్యాయం జరగాల్సిందిగా అనుకుంటున్నాను సార్. ఏలేశ్వరం పోలీస్ స్టేషన్ వరకు కంప్లైంట్ ఇచ్చాను సార్. ఇక్కడ వరకు రావడం జరిగింది సార్. అది నాకు న్యాయం జరగాల్సిందిగా కోరుకుంటున్నానండి. నమస్కారం, నా పేరు గరికినాథు. ఈ అమ్మాయి న్యాయం చేయమని నా దగ్గరికి వచ్చింది. నేను వెంటనే మా మండల అధ్యక్షుల వారికి తెలియపరిచాను. అలాగే మీకు న్యాయం చేస్తాం మా పార్టీ తరఫున మా జిల్లా అధ్యక్షుల వారికి, మా కొండల సాయికుమార్ గారికి మీ విషయాన్ని కూడా తెలియపరుస్తాం. ఇది మేము కూటమి పార్టీలో ఉన్నాం, అధికారం ఉన్నదని చెప్పేసి ఇలా ఆడవాళ్ళని వేధించకూడదు. దీని మీద వెంటనే స్పందించాలి. ఇది పవన్ కళ్యాణ్ గారి దృష్టికి వెళ్ళాలి. ఈ వీడియో ఈ అమ్మాయి న్యాయం చేయాలి. దీన్ని మేము ఏదో పబ్లిక్ గురించి దాని గురించి చేస్తలేదు. ఈ అమ్మాయిని పరావాడు ఆడవాళ్ళని ఏ ఆడవాళ్ళని కూడా కన్నెత్తి చూడకన్నా ఖండించాలని మేము కోరుకుంటున్నాం. మేము బీజేపీ తరఫు నుంచి ఈ అమ్మాయికి మేము మద్దతు ఇస్తాం, అవసరమైతే ధర్నా కూడా చేస్తాం. అందరికీ నా హృదయ నమస్కారాలు. గతంలో ఇలాగా ఈ పార్టీలో అన్యాయం జరిగితే మేము మీడియా చేయడం జరిగింది. అది వెంటనే ఖండించడం జరిగింది. ఇప్పుడు కూడా ఈ అమ్మాయి వెనక ముందు ఎవరు లేరనేసి ఈ ఆగతా ఎంపీ అమ్మ దుర్గాప్రసాద్ అనే వ్యక్తి ఈ అమ్మాయిని చాలా దారుణంగా ఈ 3-4 రోజుల బట్టి నుంచి మెసేజ్లు పెట్టడం, దుర్బూసులాడుతూ పక్కలో రమ్మడం, చాలా దౌర్జన్యంగా వ్యవహరిస్తున్నాడు. ఈ విషయం మీద మన లింగంపట్టి గ్రామం యువమోర్చా అధ్యక్షుడు గరికనాథ్ గారిని సంప్రదించడం జరిగింది. గరికనాథ్ గారు వెంటనే నాకు ఫోన్ చేసి ఇలా చెప్తే పోలీస్ స్టేషన్ రమ్మని మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇలాగే మా బీజేపీ జిల్లా అధ్యక్షుడు బిక్కినేశ్వరరావు గారు దృష్టికి తీసుకెళ్లి సరైన న్యాయం చేయాలనేసి మేము దీని మీద చర్య తీసుకోమనేసి ఫోన్ చేసాం. సాయికుమార్ గారు కూడా ఫోన్ చేసాం. సరే అనేసి దాని మీద ఎస్ఐ గారికి ఫోన్ చేసి చెప్పారు. మన నాగర్ మాట్లాడుతారని కోరుతున్నాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. సిరిపురం గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం. తిరుమల శ్రీ వీరేశ్వర స్వామివారి ఆలయం భక్తుల శరణు ఘోషతో మారుమోగిన ఆలయ ప్రాంగణం. ఐపోలవరం మండలంలో మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ వైసీపీ కోటి సంతకాల సేకరణ మరియు రచ్చబండ కార్యక్రమం. మహిళను లైంగిక వేధింపులకు గురి చేస్తున్న జన సైనికుడు. ఇది ఇవాల్టి బులెటిన్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.